పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 25వ వచనం. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి విశ్వాసాన్ని బలపరిచేటటువంటి మాట. చూడండి, ఘనకార్యాలు పూనుకొని మనం విజయం పొందుతాం. ఎప్పుడది? దేవుణ్ణి గణపరిచిన వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుణ్ణి గణపరచడం అంటే ఎలా? మనం గణపరచబడటం అంటే ఎలా? చూడండి, నిండు మనసుతో సొలొమోను మహారాజు దేవుణ్ణి ప్రేమించాడు, గణపరిచాడు. అదే మనసుతో దేవుడు సొలొమోను రాజును గణపరిచాడట. బైబిల్లో ఉన్న చక్కటి మాట ఏంటంటే, దేవుడు సొలొమోను రాజు గారిని ప్రేమించాడని, సొలొమోను రాజు దేవుణ్ణి ప్రేమించాడని. అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం, తప్పులేదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటం అది గొప్ప ధన్యత. కారణం ఏంటంటే, అతనిలో ఉన్న నిండు మనస్సు, కల్మషం లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమను దేవుడు చూసినప్పుడు ఆ వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. చూడండి, యోబు నా సేవకుడు అన్నాడు. యోబును గురించి నువ్వు తెలుసుకున్నావా అంటాడు. నా స్నేహితుడైన అబ్రహాం అంటాడు. దావీదును గురించి నా హృదయానుసారుడు అంటాడు. చూడండి, ఇవన్నీ దేవుడిస్తున్నటువంటి సాక్ష్యాలు. కాబట్టి మనము గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరిచాడు. అయితే సొలొమోను రాజు గారిని దేవుడు అంతగా గణపరచడానికి కారణం ఏంటంటే, ప్రేమించిన వ్యక్తి మాట్లాడే మాట ఏంటంటే, ప్రభు అడిగాడు ఒక రోజున, సొలొమోన్ నీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు అతను అన్న మాట ఏమిటంటే, అయ్యా, నా తండ్రి తర్వాత నాకు ఈ స్థానం ఇచ్చావు. నేను బాలుడను, ప్రజలు విస్తారంగా ఉన్నారు. వారిని పరిపాలించటానికి మీ దైవికమైన జ్ఞానం నాకు ఇవ్వండి. ఆ ప్రజలు మిమ్మల్ని మాత్రమే సేవించేలాగున నన్ను మీరు నడిపించండి అని దేవుని దగ్గర ఒప్పుకోలు చేశాడు. ఆ ఒక్క మాట దేవుడు మనసును తృప్తిపరిచి, ఇతడు ఏ ఆశ కోరుకోలేదు, నా మనసునే అడిగాడని అతని అందరికంటే ఎక్కువగా దేవుడు గణపరిచాడట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తిని గణపరుస్తాడు. గణపరిచేటప్పుడు మనం అడగవలసింది ఏంటంటే, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్న ప్రభువా అన్నప్పుడు మనల్ని గణపరుస్తాడు. నీ చిత్తానికి అప్పగించుకుంటున్న ప్రభువా అనడమే ఆయనను మనం గణపరచటం. కనుక ప్రియమైన వారలారా, మన స్వచిత్తానుసారమైన మనసును తొలగించి దైవికమైన నడిపింపేదో దాన్నే ప్రభువుని అడిగి మనము ఈ లోకంలో దీవించబడదాం, గణపరచబడదాం, ప్రభువుని గణపరుస్తాం, గరుడైన దేవుని సముఖానికి చేర్చబడతాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.